అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. కొన్ని సందేహాలని వారి మాటలో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, జాతకాలు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అలాగే హస్తరేఖలు బట్టి ముఖ కవలికలు బట్టి చెప్తూ ఉంటారు. దేని ఆధారంగా చెప్పే జాతకం అనేది అసలైనది కాస్త వివరించండి. కుండలి బట్టి చూసేది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, దీన్ని తీసుకునే ఆధారంగా ఒక కుండలిని తయారు చేస్తాం. జన్మ కుండలి, నవాంశ కుండలి, అలాగే 18 రకాల కుండలు ఉంటాయి. ఆ 18 రకాల కూడా చూసి చెప్తారు. కానీ కుండలిని చూసి జాతకం చెప్పేది కరెక్టా అంటే కరెక్ట్ కాదు. పంచాంగం, మనం గంటల పంచాంగాన్ని తీసుకుంటాం. పంచాంగం అంటే అర్థం ఏంటి? తిథి వార నక్షత్ర యోగ కరణాలను తెలియపరిచేది పంచాంగం. పూర్వకాలంలో పంచాంగంలో తిథి వార నక్షత్ర యోగ కరణాలు నికృష్టంగా నుంచి చక్కగా నిర్దిష్టంగా రాసించేవారు. ఇప్పుడు వచ్చిన పంచాంగంలోని తిథి వారము నక్షత్రమే ఉంటుంది, యోగము కరణము లేదు. తిథి వార నక్షత్ర యోగ కరణాలను అనుసరించగలిగితేనే జ్యోతిష్యాన్ని మనం చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిదో జాతకం ఉంది, ఇలాగ కుండలను తయారు చేసుకుంటాం. డేట్ ఆఫ్ బర్త్ బట్టి కుండలను తయారు చేసుకున్నాం. ఈ కుండలతో పాటు దీంట్లో ఏమొచ్చింది? తిథి అనగానే శుద్ధ తదియ, అలాగే బుధవారం వచ్చింది, తిథి వార. నక్షత్రం వచ్చేసరికి పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం వచ్చింది. గండయోగం, గరజీకరణం. తిథి వార నక్షత్ర యోగ కరణాలని అనుసరించి లగ్నాన్ని బట్టి, లగ్నాన్ని అనుసరించాలి, లగ్నాన్ని బట్టి తీసుకుని అప్పుడు రాశి విధానాన్ని మనం దృష్టిలో తీసుకుని అప్పుడు ఏ దశ జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ యొక్క దశ తీసుకున్నాం, ఈ యొక్క జాతకుడు దశ తీసుకుంటాం. కుజ మహర్దశాకాల్లో శని భుక్తి నడుస్తుంది. కుజుడికి శనికి పడదు కదా, కొంచెం ఇబ్బందికరమైన స్థితి నడుస్తుంది అని చెప్పగలుగుతున్నాం. అయితే ఈ యొక్క దీనితోటే పాటు చేతి రేఖలను తీసుకుంటాం. చేతి రేఖల యొక్క విధానాల్లో ఇది మా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్థానం అంతా గురుస్థానం అంటారు, ఇది శని స్థానము, ఇది యొక్క రవి స్థానము, ఇది బుధ స్థానం, ఇది శుక్రస్థానం. మరి 5 స్థానాలు చెప్పాం, ఇంకో 4 స్థానాలు ఉన్నాయి. కుజ ప్రథమ స్థానము, ద్వితీయ స్థానం, అలాగే చంద్రస్థానం, ఇది చంద్రస్థానం, ఇది మధ్యలో ఉన్నది రాహుస్థానం. ఇక్కడ ఈ పక్కన చూపుటి వేలికి క్రింద భాగంలోకి కుజస్థానం పై భాగంలో నుంచి ఉన్నదే కేతుస్థానం. ఈ యొక్క స్థానాన్ని బట్టి తీసుకుంటాం. ఇలా వీటితో పాటు టంబ వేలి ముద్ర తీసుకుంటాం. ఆడవారికి అయితే ఎడమ చేతి వేలి ముద్ర, ఎడమ చేతి రేఖలు చూసుకుంటాం. మగవారికి అయితే కుడి చేతి వేలి ముద్ర. ఈ యొక్క కుడి చేతి వేలి ముద్రలో నవగ్రహములు అన్నీ ఒక చోట ఉంటాయి, ఒక చోట సంచారం అనేది జరుగుతుంది. దీని ద్వారా జాతకాన్ని చెప్పచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రంలో ముఖ కవలికలను బట్టి, ఫేస్ రీడింగ్ అంటారు, ముఖ కవలికలను బట్టి ఇంచుమించు 50% చెప్పచ్చు. 50% నీ జాతకం ఏంటన్నది 50% తెలిసిపోతుంది. అది విద్యను అభ్యసించి నేర్చిన గురుతత్వం దగ్గరే ఉంటుంది. ఇక్కడ మధ్యకాలంలో మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పూర్వకాలం కోయిదారులు మన ఇంటికి వచ్చేవారు. ఒక నెమలేకో ఏదో మొత్తం మీద ఒక కోడింటో ఏది పెట్టుకుని కట్టుకుని గవ్వలు కట్టుకుని ఇంటింటికి వచ్చి చేయి చూసి చెప్తామండి అదండి అనేవాడు. అప్పుడు పావలో 10 పైసలో వాళ్ళకి ఇచ్చేవారు. నా చిన్నప్పుడు మన చెప్తాను అలా చెప్పేవారు. ఇప్పుడు అదే టెక్నాలజీ పెరిగిపోయింది. ఓ సెల్ ఫోన్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్, ఒక ఫోన్ నెంబర్ తీసుకోవడం, ఫోన్ కొనేయడం, ఒక చోట ఒక రూమ్ అది తీసుకోవడం, అక్కడ ఒక జ్యోతిష్యాలయం అని బోర్డు పెట్టేయడం, టీవీలో యాడ్ ఇచ్చాడు. నీకు ఏమొచ్చు? ముఖం చూసి జాతకం చెప్పేస్తాను అంటాడు. ముఖం చూసి జాతకం ఏం చెప్పేస్తాడు నా పెండాకుడు. ఆయన ఎంతవరకు చెప్తాడు? ఈడి డబ్బులు లాక్కోవడం గురించి చెప్తాడు. నువ్వు పలానా యంత్రం పెట్టుకోవాలి, పలానా మంత్రం చేసుకోవాలి, నీకు పూజ చేయాలి, ఇలాంటి మాటలు చెప్తారు. ఇటువంటివన్నీ బోగస్ కబుర్లు. తిథి వార నక్షత్ర యోగ కరణాలను అనుసరించి చేతి రేఖల విధానాల్ని, ఆ యొక్క స్థానాలను తెలుసుకుని ఈ చేతి రేఖలు ఏళ్ళు వచ్చే విధానాన్ని కూడా
ఒక్కొక్క విధానం వస్తుంది. ఈ మధ్యలో ఉండే కణుపులు ఉంటాయి. ఈ కణుపుల వరకు ఒక రకమైనది చెప్పచ్చు. అలాగే ముఖ కవళికలో ఈ యొక్క దుదుట మీద ఉన్న విధానాన్ని చూసి చెప్తారు, చెవులు ఉన్న విధానాన్ని చూసి చెప్తాం, కంఠం మీద ఉన్న రేఖలను చూసి చెప్తాం, కళ్ళు యొక్క విధానం లోపలికి వెళ్ళిపోయినాయి, గుంటకళ్ళు ఉన్నాయి, ఈ రకంగా ఉంటుంది. అలాగే ఫేస్ రీడింగ్ తీసుకుంటాం. ఫేస్ రీడింగ్ తీసుకుంటే నీ యొక్క ఫేస్లో నాకు కనిపించేదేంటి, బుధతత్వం శుక్రతత్వం కనపడుతుంది. నీ ఫేసు బుధుడు ప్లస్ శుక్రుడు ఈ రెండు ఉంటాయి. అటువంటి విధానం అంటే ముందు ముఖం చూడగానే ఏ గ్రహ విధానం ఎలా ఉంది, బుధ శుక్రుడు ఉన్నాడు అంటే నక్షత్రం అని చెప్పి ఇక్కడ ఎవరిదైతుంది, పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం అధిపతి ఎవరు, శుక్రుడు. పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడు, శుక్రుడికి మిత్రుడు ఎవరు, బుధుడు. కాబట్టి ఇలాగనమాట మనిషిని చూడగానే సగం అవగాహన అయిపోవాలి. సగం అవగాహన అయిపోయిన తర్వాత కుండల్ని బట్టి లగ్నాన్ని బట్టి లగ్న విధానంలో ఈ లగ్నానికి శత్రుగ్రహం పీడనం ఉందా లేదా అనే యోచన చేయగలగాలి. అంతేగాని నేనేదో ఆడేదో అడిగేసాడు, నేనేదో చెప్పేసాను, నన్ను అడుగుచని చెప్పాను, ఏం చెప్పినా జ్ఞాపకం లేదు, మళ్ళీ చెప్పు, అది జాతకం కాదు, అది జాతకం కాదు, ఇదంతా కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకి తిథి వార నక్షత్ర యోగ కరణాల ముందు చెప్పాలి. ఈ జాతకం చెప్పేవాళ్ళకి ముందుగా ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే, నీకు కాలసర్పదోషం ఉంది, రాహుకేతువుల మధ్య ఇరుక్కుపోయి ఉన్నావు, కాబట్టి నువ్వు ఈ రకంగా చేసుకోవాలి, రకరకాలుగా ఏదో చెప్పి చేస్తారు. అసలు కాలసర్పదోషాలు ఎన్ని ఉన్నాయో నీకు తెలుసా? 228 రకాల కాలసర్పదోషాలు ఉన్నాయి. ప్రతిదానికి ఒక పేరు ఉంది, ఆ పేర్లు చెప్పాలి. కాలసర్పదోషం ఉన్నట్టు తెలిసిపోదు, ఆ పేరు చెప్పాలి. ప్రతిదానికి విధానంలో ఉన్నాయి. అపసవ్య కాల సర్పదోషాలు ఉంటాయి, సవ్యత సర్పదోషాలు ఉంటాయి, ఎందువల్ల వచ్చిందో చెప్పాలి. అన్నీ చెప్పుకుంటే వచ్చింది జాతకం అనేది నమ్మకమే కాదు. పూర్వకాలం శ్రీకృష్ణ మహాదేవరాయల కాలంలో మహామహా పండితులు మహామహా జ్యోతిష్యులు ఉండేవారు. కాబట్టి ఆస్థాన జ్యోతిష్యులు ఆస్థాన పండితులు అని అనేవారు. చక్కగా నిశిదీకరంగా చెప్పాడు. ఇప్పటికీ మన ఇండియాలో లేదు. పాశ్చాత్య దేశాల్లో నాకు ఆఫర్ వచ్చింది, సింగపూర్ వచ్చేయండి, మా కంపెనీలో మీకు జాబ్ ఇస్తున్నాం, మీరు చేయవలసింది ఏంటి, మాకు ఒక ఏసీ రూమ్ ఇస్తాడు, ఆ ఏసీ రూమ్లో కూర్చోబెడతాడు, వాళ్ళు ఎక్కడో పొద్దున్న ఆ రోజు ఆ కంపెనీకి సంబంధించిన జాతకం ఈరోజు చూడడం ఇలాగుందని చెప్పడం, అలాగే వాళ్ళు నడుచుకుంటున్నారు. అంటే అంతటి నమ్మకం కలిగి ఉన్నారు. ఆ కంపెనీ గురించి చెప్పాలి జాతకం, ఎవరికి చెప్పక్కర్లేదు. ఇవాళ పర్చేజ్ చేయొచ్చా, లేకపోతే ఇలాగ అడ్వాన్స్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదు, ఆగిపోతున్నాడు, వాళ్ళు ఇవ్వట్లేదు, చెప్పింది జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ వ్యక్తిని మన కంపెనీలో తీసుకురావచ్చా, ఫలానా దేవుడు ఆడి జాతకం ఎంత వచ్చింది, ఈ జాతకం ఎలా ఉంది, ఈ కంపెనీకి వారికి అవినాభావ సంబంధాలు ఏర్పడి కలిసి ఉంటాడా, నష్టపరుస్తాడా, అది చెప్పాలి. అలా చెప్తుంటాం. అలా చెప్పించుకోవడానికి లక్షల్లో శాలరీలు ఇస్తారు. నాకు ఆఫర్ వచ్చింది, నేను రాలేను బాబు, విదేశాలకు వచ్చి ఉండలేను, నాకు కొన్ని బాధ్యతలు ఇంకా తెరలేదు అని నేను వెళ్ళలేదు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రాన్ని నిరుమోహమాటంగా నిస్సిగ్గుగా, సిగ్గుపడకూడదు, ఇంకేమీ లేదు, నిజమైన శాస్త్రాన్ని చెప్పాలి. ఆ చెప్పినది తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా మాత్రమే వస్తుంది. నక్షత్రం ఉన్నది, అన్నీ ఉన్నాయి, కాబట్టి ఇది కరెక్ట్. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఏదేదో చెప్పేసి మాత్రం వృధా ప్రయాసం. ఆయుష్మాన్ భవ.